ఒక చిన్న గ్రామంలో నీలిమ సరస్సు అనే అందమైన సరస్సు ఉండేది. ఈ సరస్సు గ్రామస్తులకు నీటి మూలం మాత్రమే కాదు, వారి ఆనందానికి కేంద్రంగా కూడా ఉండేది. పిల్లలు అక్కడ ఆడుకునేవారు, పెద్దలు చేపలు పట్టేవారు, పక్షులు సరస్సు చుట్టూ గుండెలు విరిచేవి. కాని కాలం గడిచే కొద్దీ గ్రామం దగ్గర ఒక పరిశ్రమ నిర్మాణమైంది. పరిశ్రమ నుండి వచ్చే కలుషిత నీరు, రసాయనాలు సరస్సులోకి ప్రవహించడం మొదలైంది. గ్రామస్తులు కూడా చెత్తను సరస్సులో పడేసేవారు. కొన్ని నెలల్లోనే సరస్సు నీరు ఆకుపచ్చగా మారింది. చేపలు చనిపోయాయి, పక్షులు రావడం మానేశాయి. ఒకరోజు చిన్న పిల్లవాడు సరస్సు నీళ్లలో ఆడుతూ జబ్బుపడ్డాడు. అప్పుడు గ్రామస్తులకు విషయం అర్థమైంది, తమ సరస్సు కాలుష్యంతో నాశనమైందని. గ్రామ పెద్దలు ఒక సమావేశం పెట్టారు. ఒక యువకుడు, రాము, మనం ఈ సరస్సును కాపాడాలి. పరిశ్రమ వాళ్లతో మాట్లాడి చెత్త పారవేయడం ఆపాలి అని చెప్పాడు. అందరూ ఏకమై పరిశ్రమకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. చివరకు పరిశ్రమ వాళ్లు కలుషిత నీటిని శుద్ధి చేసే ప్లాంట్ పెట్టారు. గ్రామస్తులు కూడా సరస్సు చుట్టూ చెట్లు నాటి శుభ్రం చేశారు. కొంతకాలానికి నీలిమ సరస్సు మళ్లీ పాత అందాన్ని సంతరించుకుంది. పిల్లల నవ్వులు, పక్షుల కిలకిలలు మళ్లీ సరస్సును నింపాయి. ఈ కథ గ్రామస్తులకు ఒక పాఠం నేర్పింది. పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఈ కథ మీకు నచ్చినట్టు అయితే ఇప్పుడే మన చిట్టి స్టోరీస్ను లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.